హాయ్ హలో నమస్తే. నేను మీ సంగీతానండి. ఏంటి ఇదేదో ఎక్సర్సైజులు చూసి నేనేమన్నా షూటింగ్ స్పాట్లో ఉన్నాను అనుకుంటున్నారా? కాదండి. ఈరోజు నేను మన నార్మల్ కాలనీలో ఉంటారు కదా, అలాంటి ఒక పార్క్ వచ్చాను. సో సార్ వాళ్ళని రెగ్యులర్గా అంటే నాకు షూట్ లేనప్పుడు నేను వాకింగ్కి వస్తాను కాబట్టి సార్ వాళ్ళని చూస్తూ ఉంటానన్నమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ సార్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలంటే కూడా కొంచెం భయం వేసింది. సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చా అని అడగడానికి. సో అండ్ చూడండి, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా వీడియో తీసుకుంటాను. చాలామందికి ఒక అపోహ ఏంటంటే కాస్ట్లీ జిమ్స్కి కాస్ట్లీ తిండి తింటేనే మనం హెల్తీగా ఉంటాము అని అనుకుంటారు. బట్ ఇలాంటి గార్డెన్స్లో కూడా వీళ్ళు ఎంత చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు చూడండి. ఇలాంటి క్లిప్పు నేను వేరేది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇందులో ఎవరితో అయినా మాట్లాడించే సాహసం చేస్తాను. ఇప్పుడైతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఒక 2 minutes. ఇలా ప్రతి ఒక్క కాలనీలో ఒక్కొక్క ఎక్విప్మెంట్స్ పెట్టారు కదా. సో ఇలా యూజ్ చేసుకొని, అంటే కాస్ట్లీ జిమ్స్ అయినా కూడా ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సో మన గవర్నమెంట్ ఇలాంటి పార్క్స్ ప్రొవైడ్ చేసింది కాబట్టి ఇలాంటివి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశము. చూసారా, ఇలాంటి నేచర్లో ఎంత చక్కగా వీళ్ళంతా ఎక్సర్సైజులు చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటే లోపలికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం. డిస్టర్బ్ అని కాదు, వాళ్ళ హెల్త్ గురించి మనం కనుక్కుందాము. సార్ నమస్కారం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెగ్యులర్గా మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటాను సార్. చాలా డిసిప్లైన్గా రెగ్యులర్గా చాలా బాగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు మీరు అందరూ. నేను నా ఛానల్ ద్వారా ఆడియన్స్కి చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ మధ్యలో చాలా డిప్రెషన్స్ ఎక్కువైపోయాయి సార్. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఒకటి అదొకసారి మీరు చెప్పండి. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ 2 క్వశ్చన్స్. ఫుడ్ ఆహారం అనే దానికి సాధారణమైన ఆహారమే అన్ని విధాల సర్వరోగ నివారణ తప్ప ఏదో విలువైన ఆహారం తీసుకుంటే మంచిది అనేది ఏం కాదు. విలువైన ఆహారం కష్టం బాగా చేసేవానికి అవసరం. ధనవంతులకు అందరికీ పూర్మెన్ ఫుడ్, బీదవాడు తినే ఆహారం అన్ని విధాల. అందుకొరకే అంబలి గంజికాడికి వచ్చిండ్రు కోటీశ్వర్లు అంతా కూడా. కానీ చాలామందికి అపోహ ఏంటంటే సార్, కాస్ట్లీ ఫుడ్ తింటేనే, కాస్ట్లీ జిమ్స్కి వెళ్ళి వర్కౌట్ చేస్తేనే మేము హెల్తీగా ఉంటామనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో దాన్ని మీరు ఎలా అంటే మొదలు ఇప్పటి పరిస్థితులల్లో అవును సార్, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తుండ్రు, తీరిక లేదు, మనశ్శాంతి లేకుంటుండ్రు. ఇవన్నిటికి కారణం ఏంటంటే డబ్బు అనేటువంటి దాహం. అది తీరేది కాదు. ఎగ్జాక్ట్లీ సార్. ఎవరికన్నా మించిపోలేము. ఉదాహరణకు ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఈ భారతదేశంలో పెద్ద ధనవంతుడు. ఆయనకు సమానం ఎవరు కాలేరు. నీకంటే 140 కోట్ల మందిలో నీకంటే 100 కోట్ల మంది బీద వాళ్ళే ఉన్నారు, నీకంటే కిందికి. 100 కోట్ల పైన ఉన్నాను నువ్వు అనుకుంటే ధనదాహం కొద్దిగా తగ్గుతుంది. రెండవది, పని చేస్తే, ఇంట్లో పని చేస్తే నామూషాన్ని ప్రతి వాళ్ళు అనుకుంటుండ్రు. కానీ భార్యాభర్తలు ఎవరి పనులలో వాళ్ళు చేయాలి, ఎవరికి ఇష్టమైంది ఎవరికి చేతనైంది చేయాలి. మేమైతే చూస్తున్నాము, లేబర్ కష్టపడి పొద్దుగిన దానిక పనిచేసి సాయంత్రం ఆ గంపలో నీళ్లు పెట్టుకొని ముఖము అంతా గడుపుకుంటే బ్యూటీ పార్లర్కి పోయిన దానికన్నా ఎక్కువ అందంగా కనబడుతుంటారు. వాళ్ళకు నడుము నొప్పి కానీ, థైరాయిడ్ కానీ, డి విటమిన్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి ఏ రుగ్మతలు లేవు, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎప్పుడు మాకు నొప్పి లేచిందని కూడా అనుకుంటలేరు. ఇట్లే కింద కూర్చొని తింటారు. కానీ సార్ ఈ మధ్యలో భార్యాభర్తల మధ్యలో కూడా ఒక ఈగో ఫీలింగ్స్ వచ్చాయి కదా. అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు, నేనెందుకు చేయాలి అని ఒక ఈగో ఫీలింగ్ ఉంది. అంటే ఇదంతా మానసిక రోగం. నువ్వు అంటే ఏంది? ఫస్ట్ నేను భగవంతుడు ఎందుకు పుట్టించాడు? నీ డిజైన్ ఏంది? పని చేసుకొని బ్రతకాలి. కష్టం చేయకపోతే అనారోగ్యమే అవుతుంది. ఇకపోతే నేను గొప్ప అనేదానికి డబ్బే ప్రధానం. అవును సార్. ఈ డబ్బు అనే దాన్ని వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తే తప్ప, అంటే దీనికి అనేకమైనటువంటి కౌన్సిలింగ్ క్లాసులు, మానసిక రోగాలు, ప్రపంచంలో వచ్చే రోగాలల్లో 90% రోగాలు మానసికమైనవే.
ఈ మానసికమైన దాంట్లో మీరు దాన్ని ఈగో అని పేరు పెట్టుండ్రి, ఇంకా దానికి ముందు పేరు ఏది పెట్టండి. పిచ్చోని తీసుకుపోయి కౌన్సిలింగ్ పోదామంటే నాకు పిచ్చి లేదు అంటాడు తప్ప పిచ్చి నాకు ఉంది అన్నాడు కదా. కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకొని జీవితం గడపవలసింది. ఈ రోగాలన్నిటికీ నివారణ ఉపాయం కూడా ఉంది. ఎర్లీ మ్యారేజెస్, తొందరగా పెళ్ళిళ్ళు చేస్తే 90% రోగాలు పోతాయి, సమస్యలు మీరు అనుకునే ఈగోస్ అన్నీ పోతాయి. 18 ఏళ్ళకు ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి 18 తర్వాత అమ్మాయిలకు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేయాలి. 21 సంవత్సరం నిర్ణయించారు కాబట్టి మగపిల్లలకు 21 సంవత్సరం దాటినే పెళ్లి చేసుకోవాలి. నేను సెటిల్ కాలేదు. సెటిల్ అనే దానికి ఏంది, మాకు 16 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, మేము మంచిగా సెటిల్ అయినాం. మాకు నౌకరు వస్తే పిల్లని ఇవ్వలే, క్యూ కట్టి పిల్లని ఇచ్చిండ్రు. ఎందుకు అంటే మీరు హ్యాండ్సమ్ గా ఉన్నారు కాబట్టి క్యూ కట్టి పిల్లనిచ్చి ఉంటారు సార్. అది కానే కాదు. ఓకే, జస్ట్ ఫర్ జోక్ సార్. అప్పట్లో కేసీఆర్కు 13 ఏళ్ళకి అయిందమ్మా. మహాత్మా గాంధీ కూడా 13 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. దివ్యంగా దేశాన్ని జాతిపిత అనిపించుకున్నాడు. కాబట్టి అనారోగ్యం 30 ఏళ్ల తర్వాత అమ్మాయిలకు పిల్లలు కనొద్దు అని డాక్టర్లు, గైనకాలజిస్టులు అడ్వైజ్ చేస్తారు. చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి సార్, లైక్ పీసీడీ. అవునవును సార్. 30 ఏళ్ళు దాటితే పిల్లలు కానీ అవకాశాలు 40% తగ్గిపోతుంది. 35 ఏళ్ళు దాటితే 60% తగ్గిపోతుంది. 40 ఏళ్ళు దాటితే అసలు అవకాశాలే దొరకవు, చాలా కష్టపడాలి. రెండవది ఏంటంటే, పుట్టిన పిల్లలకు నీకే థైరాయిడ్ వచ్చినాక ఆ పుట్టిన పిల్లలకు అదే ప్రాబ్లం రిపీట్ కావచ్చు. డయాబెటిక్, లివరు, క్యాన్సరు, కిడ్నీ, ఇట్లాంటి రుగ్మతలన్నీ చిన్న ఏజ్లో. అమ్మాయిలకైతే మన ఒక డాక్టర్ చెప్తున్నాడు, హార్ట్ ప్రాబ్లం అనేది అమ్మాయిలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ, కార్డియాలజిస్ట్. ఇప్పుడు 30 ఏళ్ళ అమ్మాయికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది అంటే మరి మనం ఏమనుకోవాలి, ఏ విధంగా అనుకోవాలి? కాబట్టి మన అలవాట్లు మార్చుకోవాలి. భగవంతుడు మనకి ఎట్లా డిజైన్ చేసిండు దానికి అనుగుణంగా మనం నడుచుకొని బ్రతకాలి. చిన్న ఏజ్లో, ఎర్లీ ఏజ్లో పెళ్ళి చేసుకుంటే చాలా ముచ్చటగా సంతోషంగా ఉంటారు, ఈగో ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. రెండవది, పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతులు పుడతారు. లేకపోతే 30 ఏళ్ళ తర్వాత పిల్లల కంటే అనేకమైన అనారోగ్యవంతులై ఈ దేశానికి అప్పచెప్పిపోతే వాళ్ళని ఎవరు బ్రతికించాలి? మా ఇంట్లో జరిగిన విషయం చెప్తున్నా. నా కోడలు 30 ఏళ్ళ తర్వాత సెకండ్ ఇష్యూ. ఓకే సార్. గైనకాలజిస్ట్ ఒకటే, గ్యారంటీగా మంచిగా పుడతారని చెప్పలేమమ్మా నేను. అప్పుడు నా కొడుకు, డాడీ నీ ఒక 6 నెలలు అగ్నిపురాణం చదువు అని అంటే, నా మనవాడు పుట్టడానికి నేను అగ్నిపురాణం పారాయణం చేయవలసి వచ్చింది 6 నెలలు. వాడు కూడా అదే గుళ్ళో కూర్చొని, పూజా మందిరంలో కూర్చొని పారాయణం. అంటే మనకు మానసికంగా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి లేట్ మ్యారేజెస్ వల్ల, లేటు సంతానం వల్ల. ఒకవేళ పిల్లలు పుట్టిన వాళ్ళు ఏదైనా వికలాంగులై, మానసిక వికలాంగులు కావచ్చు, శారీరక కావచ్చు, నీకు జన్మకైదు వేసినట్టే లెక్క, జీవితాంతం ఏడ్చుకుంటుండవలసిందే. ఇంకా దాన్ని ఏ విధంగా చేయలేము, ఇంకో పని చేసుకోలేము. నా పిల్లగాడు, నా పిల్ల పెంచు. కాబట్టి ఇవన్నీ సమస్యలకు పరిష్కారము ఎర్లీ మ్యారేజెస్. మీరు అనుకున్న ఈగోస్ అన్నీ కూడా 50% పోతాయమ్మా. రెండవది, చైనాలో మొన్నటి వరకు ఒక్కరినే కనాలనే నిబంధన పెట్టారు. ఇప్పటి పరిస్థితి మారి ఎంతమందినైనా కనుండ్రి అని ప్రభుత్వం నిర్ణయించింది. మేము కనము, పెళ్ళి చేసుకోము, మొర్రో అని వాళ్ళు అంటుంది. మీరు సహజీవనం అయినా చేసి కనుండ్రి, వాళ్ళని పెంచే బాధ్యత మాదే అని ప్రభుత్వం అంటుంది, చైనా ప్రభుత్వం. ఎందుకంటే యూత్ అనేది తగ్గిపోతే ఉత్పత్తి, దేశానికి జరిగే ఆహార ఉత్పత్తులు కానీ ఇతర ఉత్పత్తులు కానీ జరగవు, పేద దేశంగా మారిపోతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ సమస్య ఎదుర్కొంటున్న దేశాలల్లో జపాన్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, లేకపోతే 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 20 ఏళ్ళ లోపల పిల్లలు భూతద్దం పెడితే దొరకరు. ఎందుకంటే ఆడ బ్రతకనికి జాగలేదు. సింగపూర్లో మేము పోయినప్పుడు ఒక అమ్మాయి మాకు గైడ్గా వచ్చి, సార్ మేము భార్యాభర్తలు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాము, మంచిగా సంపాదిస్తున్నాము, కానీ ఒక 2 బెడ్రూమ్ ఇల్లు కూడా కొనే అఫర్డ్ మా తాన లేదు. అంటే అక్కడ జాగలేదు. మన్ను కావాలన్నా మన ఇండియానో ఇండోనేషియానో పంపించాలి ఆడికి, సింగపూర్కు. అంతా నిండిపోయింది. కాబట్టి ఎంతో డబ్బు వస్తుంది, సంచుల కొద్ది డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బు వాళ్ళ అవసరాలు తీర్చనికి. ఒకవేళ పిల్లలకు ఏ ఇండియానో ఇంకెక్కడనో శ్రీలంకకు పంపించి చదువుకోవాలి తప్ప మేము సింగపూర్ స్కూల్లో చదివించేటంత శక్తి మాకు లేదు అని చెప్పి పోతే, రష్యాలో ఇదే విధంగా అంటే కుటుంబ వ్యవస్థ నాశనం అవటం వల్ల
16 కోట్లు ఉన్న జనాభా ఇవాళ 14 కోట్లు అయ్యింది. అంటే జనాభా తగ్గుముఖం పట్టింది. మనది కూడా అంచనా చెప్తుండ్రు 2050 వరకల్లా 40 కోట్లు అవుతుంది అని. అంటే ఇంకా మనం పోయే కాలం దగ్గరికి వచ్చేదాన్ని మనం అనుకోవాలి. ఎట్లా అంటే అనేక కారణాలు కావచ్చు. మన కరోనా వస్తే అందరు దావుకున్నారు. ఏసీలో ఉన్న వాళ్ళు మాత్రమే కరోనాలో చచ్చిపోయినరు. కోటీశ్వరులు అతి బలవంతులు మాత్రమే, ధనవంతులు మాత్రమే చనిపోయినరు. ఊర్లల్లో ఒక్క మోర్టాలిటీ లేదు. పల్లెటూర్లల్లో ఒక్కడు చనిపోయిన వాడు లేడు. మత్సుకు కూడా ఏ రోగాలు ఉన్నా కానీ కరోనాలో చనిపోయారు. కారణం ఏంటంటే మనం విషాన్ని తాగుతున్నాం, విషాన్ని తింటున్నాం, విషతుల్యం అయిపోతుంది, కార్బన్స్ పెరిగిపోతుంది. కాబట్టి హైదరాబాద్ జీవనానికి ఎంత పని ఉన్నా ఊరిపోతున్నాం, రాత్రికి వస్తే హైదరాబాద్ వస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చే విషమే పీరుస్తున్నాం తప్ప స్వచ్ఛమైన కాదు. కనీసం వార్ధక్యంలో అయినా పోయి కాలు చేతులు ఆడేటట్టు ఎక్సర్సైజులు చేసి సాధారణమైన ఫుడ్ తిని ఆనందంగా నవ్వుతూ ముడుస్తూ ఉంటే ఇదే దివ్యాఔషధం తప్ప ఎవరికి కూడా ఏ మందులు అవసరం లేదు. మానసిక రోగాలు వదిలిపెడితే కానీ 90% మందికి మానసిక రోగాలే ఉన్నాయని నేను భావిస్తూ చెప్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము కూడా సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడి మన భారతదేశానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను. సో అందుకే డైలీ ఒక్కొక్క చిన్న చిన్న క్లిప్స్ నేను రెగ్యులర్గా ఇక్కడ చూస్తూ ఉంటాను. మీ అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకు. బట్ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడు నేను అడిగే సాహసం చేయలేదు. నేను షూటింగ్లో బిజీ ఉంటాను కాబట్టి. ఖాళీగా ఉన్న టైంలో అయినా కూడా లైక్ సార్ నేను మీతో జాయిన్ అవ్వచ్చా అని అడగాలనిపిస్తుంది. బట్ ఒక చిన్న భయం ఉండే సార్. సో ప్రకృతి ఉంది, ఇంత మంచిగా ఉంది, దీన్ని అంతా ఆస్వాదించాలి, అందరితో కలిసిపోవాలి. వీళ్ళంతా తపస్సు చేస్తున్నారు. మామూలుగా యోగా చేస్తలేరు, తపస్సే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి ఇంతసేపు అన్నా ప్రశాంతంగా ఉంటుండ్రు. అందులోడా ఇంకా నీకు ఇంకేం చేయాలి, జర పోయిరా పో అని తిడతారని కూడా ఉండొచ్చు. ఓకే సార్. సో ఫైనల్గా మీరు అందరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏం లేదమ్మా, కృషితో నాస్తి దుర్భిక్షం. ఆరోగ్యానికైనా అన్నిటికీ పరిష్కారము శారీరక శ్రమనే. అంటే నాకు చిన్న క్వశ్చన్ సార్, డబ్బు ముఖ్యమా లేక ఆరోగ్యం ముఖ్యమా? డబ్బు ముఖ్యమే కానీ అష్టైశ్వర్యాలలో అదొక్కటే మొత్తం కాదు. ఇట్ ఈస్ నాట్ టోటల్. జస్ట్ నీడ్ కావాలి డబ్బు, మన అవసరాలు తీర్చడానికి డబ్బు కావాలి. ముఖ్యమైన 8 అష్టైశ్వర్యాలలో డబ్బు అనేది ఒకటి. అది ప్రధానమైంది. పంచేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టు కళ్ళు ఎట్లను ముఖ్యమో డబ్బు కూడా మన అవసరాలు తీర్చడానికే కావాలి. సో అదండి సార్ మాట వచ్చేసి. సో మీరందరూ నాకు ఇంత టైం ఇచ్చి మీ టైంని, వాల్యుబుల్ టైంని నాతో కేటాయించి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ.